శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా విక్టరీ కొట్టింది. చరిత్రాత్మకమైన 600వ టెస్టులో 165 పరుగుల తేడాతో శుభమన్ గిల్ సేన విజయాన్ని సాధించింది. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో చెలరేగి శ్రీలంకను దెబ్బకొట్టాడు. 372 రన్స్ టార్గెట్ తో చేజింగ్ మొదలుపెట్టిన శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్ లో 206 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తొలి ఇన్నింగ్స్ లో 160 రన్స్ చేయగా, ఇక బౌలర్ సుతార్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఈ విక్టరీతో 2 టెస్టుల సిరీస్ టీమిండియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మొత్తంగా అటు బ్యాటింగ్ బౌలింగ్ లోనూ రాణించిన టీమిండియా లంకపై పూర్తి ఆధిపత్యం సాధించి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై శ్రీలంక కెప్టెన్ ధనుంజయ్ డిసిల్వా స్పందించాడు. ఈ మ్యాచ్ ఫలితంపై నేను రెండో రోజు నుంచి అనుకున్నాను. 3 రోజుల్లో బ్యాటింగ్ ఎంత బాగా చేస్తే అంత ఆధిక్యం లభిస్తుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఎక్కువ పరుగులు చేయడమే మేము వెనకబడ్డానికి కారణమని డిసిల్వా అన్నాడు. మేము ఓ సందర్భంలో గట్టిగా పోటీ ఇచ్చాం, కానీ తమపై టీమిండియా స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా మంచి భాగస్వామ్యం నమోదైన తర్వాత ఓ వికెట్ పడగానే వరుసగా వికెట్లను కోల్పోతున్నాం. అక్కడే మేము వెనకబడ్డాం. ముఖ్యంగా గాలేలో 4వ ఇన్నింగ్స్ అంత సులభం కాదు. తొలి ఇన్నింగ్స్ లో రాహుల్ పడిక్కల్ ఆ ఇద్దరు ఇచ్చిన ఆరంభాలను టీమిండియా భారీ స్కోర్ గా మలిచి మాపై ఒత్తిడి పెంచారు. అందుకే మేము ఓడిపోయామని ధనుంజయ్ డిసిల్వా అన్నాడు. తమ పిచ్చిలపై స్పిన్నర్లు రాణించడం పెద్ద విషయం కాదు, కానీ బ్యాటర్లు మంచి ఆరంభాలు ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి అంటూ ధనుంజయ్ పేర్కొన్నాడు. ధనుంజయ్ మాటలను బట్టి తొలి ఇన్నింగ్స్ లో దేవదత్ పడిక్కల్ చేసిన 167 పరుగులు టీమిండియాకు విజయాన్ని అందించిందని చెప్పకనే చెప్పాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ 44 పరుగులు చేసి మొత్తంగా ఈ తొలి మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.